బ్రేకింగ్ న్యూస్ మియాపూర్ పిఎస్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్ కు చెందిన ఐశ్వర్య ఈ నెల 8న అదృశ్యం కాగా నేడు తుక్కుకూడలో శవమై తేలింది. మహేశ్వరం సమీపంలో కుళ్లిపోయి ఉన్న మృతదేహం కనిపించడంతో స్థానికులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఐశ్వర్యగా తేల్చారు. ఉప్పుగూడకు చెందిన చింటూతో బాలికకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 20 రోజుల క్రితం ఐశ్వర్య చింటూతోనే ఉంటానంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఐశ్వర్యను వదిలించుకోవాలని చింటూ అనుమానం రాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మకం మీరుపేటకు మార్చాడు. అతని ఫ్రెండ్ సాకేత్, ఆయన భార్య కళ్యాణి ముగ్గురు కలిసి ఐశ్వర్యను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. డెడ్ బాడీని శ్రీశైలం వెళ్లే రూట్లో పడేశారు. అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి, ఉప్పుగూడ ఓల్డ్ సిటీ, అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు. అతనితో పాటు సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది. ఉంచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకుని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానం రాకుండా మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పారు. ఆ రోజే పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరి సహాయంతో అమ్మాయిని వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో కిరాయి ఇంటికి మార్చారు. తమ కూతురు చావుకు కారణమైన వారిని ఉరితీయాలని ఐశ్వర్య పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. చేసుకొని అల్లారు ముద్దుగా తన కూతుర్ని పెంచుకుంటున్నటువంటి ఒక కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా వారం క్రితం తమ కూతురు కనిపించడం లేదని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి తల్లిదండ్రులకు ఈరోజు చేదు వార్త వినిపించింది. తమ కూతురు మహేశ్వరం రింగ్ రోడ్ దగ్గరలో హత్యకు గురైనట్టుగా కూడా తెలిసింది. ప్రజెంట్ మనం మియాపూర్లో ఎక్కడైతే అశోక్ అనే ఒక ఇంటి దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మనం చూడవచ్చు ఇక్కడ పరిస్థితులు కూడా. యాక్చువల్లీ వారం క్రితం తమ కూతురు కనిపించడం లేదు అంటూ కూడా అశోక్, అదేవిధంగా రమాదేవి ఇద్దరు తల్లిదండ్రులు కూడా తమ కూతురు కనిపించడం లేదని స్థానికంగా ఉన్నటువంటి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వారం నుంచి కూడా వెతుకుతున్నామని చెప్పినటువంటి పోలీసులు నిన్న రాత్రి సమయంలో మహేశ్వరం దగ్గర అంటే ఉప్పుగూడ అటువైపు తమ కూతురు డెడ్ బాడీ దొరికిందని కూడా చెప్పారు. నా కూతురు పోయి వారం రోజు అయింది, మాట్లాడింది మంచిగానే, కానీ నాకు తెలియకుండా తీసుకుపోయింది, అది నాకు తెలియదు. పెద్ద కాలేజ్. మీరు ఏం పని చేస్తారా? పని చేస్తాను నేను. నాకు ముందే ఒక అబ్బాయి పోయిండు, దాని భయం వల్ల నేనేం చేసిన అంటే ఇట్లనే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పోయి వస్తా అని చెప్పింది. నాకు సరే అమ్మ పోయిరా అని చెప్పిన నేను. అంతే. వెళ్ళేటప్పుడు మీకు చెప్పెళ్ళిందా? ఏం నాకు నేను పనికి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం ఎప్పుడు వచ్చి తీసుకుపోయిండ్రు నాకు తెలియదు. అది అంటే ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళారా? మీ అమ్మాయి అంతట్లో మీ అమ్మాయి వెళ్ళింది? మా అమ్మాయి అంటే వెళ్ళలేదు, వచ్చి తీసుకెళ్ళాడంట. ఎవరు తీసుకెళ్ళారు? వాళ్ళ లవర్స్ అంటారు. ఎవరో ఏమో తెలియదు నాకు కూడా, నేను చూడలేను మనకి. అది జరిగిందమ్మా, మా అమ్మాయికి చాలా ఇది జరిగింది. ఇప్పుడు నాకు హింస పెట్టి దానికి కాలబెట్టి అది నాకు కూడా రాత్రి పొద్దున తెలిసిపోయింది. పోలీసు వాళ్ళు మస్తు హెల్ప్ చేసిండ్రు మాకు ఎవరికి చెప్పు. పోలీసు వాళ్ళ గురించే నాకు హెల్ప్ దొరికింది, శవం దొరికింది. పోలీసు వాళ్ళే హెల్ప్ చేసిండ్రు. ఒక్కసారి తండ్రితో మాట్లాడదాం. వాళ్ళ తల్లికి అయితే కంప్లీట్గా డీటెయిల్స్ తెలియదు. అన్న అసలు ఏం జరిగింది, ముఖ్యంగా అసలు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళింది, ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు ఏం చెప్పెళ్ళింది? ఆ రోజు మేడం 8 తారీఖు చెప్పింది కదా, 2 రోజుల ముందు పోయింది ఫ్రెండ్తో ఉంటా అని ఉంది. ఫ్రెండ్ తర్వాత ఏం చేసిందంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఏం చేసుకున్నారో దండలు మార్చుకున్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారని దండలు మార్చుకున్నారని మీకు ఎలా తెలుసు? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోయింది మాకు. ఇన్స్టాగ్రామ్ పెట్టిండ్రు.
పెట్టిన తర్వాత ఎందుకట్లా చేసినామని చెప్తే మీరు మాట్లాడారా అది చూసిన తర్వాత? ఆమెతో మాట్లాడింది. అమ్మతో ఏమన్నది అమ్మ? పెళ్లి చేసుకున్నామని ఏమని చెప్పిందా? ఏం చెప్పిందంటే ఇట్లా దండలు మేము ఒకటి ఊకి ఇంట్లోనే చేసుకున్నాము. నేను అన్న ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టినమ్మా, పెద్ద అమ్మాయి ఉంది ఇంకా, ఆమె ఎట్లా అయితే అది తీసేమవద్దు, దానికి పెళ్లి అనరు. నేనన్నా వాళ్ళ ఆధార్ కార్డు నేను తీసుకురా, మైనర్ కదా పిల్ల, ఇంకా ఏం తెలివి లేకుండే దానికి అంత తెలివి. చెప్పినట్లు వాళ్ళు ఎట్లా చెప్పినట్లు అట్లా విన్నింది ఈ పిల్ల. మోసపోయింది అనుకోండి, మోస చేసిండు. అయితే మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆల్రెడీ 8వ తారీఖు అంటే 10 రోజులు అయిపోతుంది. ఈ 10 రోజుల్లో మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నా అని చెప్పింది? నేను ఫోన్ చేసినప్పుడల్లా ఉప్పుగూడలా నేను ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పింది. కానీ ఇలా ఎవరైనా పర్టికులర్ అబ్బాయితో ఉంటున్నా అని చెప్పలేదా? అది కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నదని చెప్పింది. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ అక్కతోని ఉన్నా నేను, వాళ్ళ అన్న ఉన్నాడు, ఇంకా నాతో పాటు తీసుకుపోయినాడు, వాడు పనికి పోతాడు, మళ్ళీ రాత్రి వస్తాడు అని చెప్పింది. అంతే. మరి మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఏమన్నారు? 7 తారీఖు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? మీకు ఎక్కడ అనుమానం వచ్చింది? మాకు అనుమానం వచ్చిందంటే నేను చెప్తా. ఆయనకు నాకు ఫోన్ చేసింది. అనుమానం ఎందుకు వచ్చిందంటే వాడు తీసుకుపోయింది దండలు మార్చి 4 గంటలు కూడా కాలే, మీ అమ్మాయి కనిపించలేదని ఫోన్ చేసిండు నాకు. మీకు ఫోన్ చేశాడు అబ్బాయి ఫోన్ చేశాడు, మీ అమ్మాయి లేదు నాతన్న. లేదంటే నేను గట్టిగా అడిగిన, ఇప్పుడిప్పుడే గొడవ పడ్డారు మీరు, మరి ఇప్పుడిప్పుడే దండలు మరుగుతున్నారు మీరే, మరి ఇప్పుడే లేదంటున్నావు నువ్వే. నా అమ్మాయి పేరు మీద ఒక దెబ్బ పడకూడదు, మా అమ్మాయి నాకు తెచ్చి బాబు, ఏం చేస్తావో నాకు తెలియదు, నా అమ్మాయి మాకు తెచ్చి అని చెప్పి. ఇదంతా ఎప్పుడు 9వ తారీఖు జరిగింది? 9వ తారీఖు. ఆ రోజు రాత్రి అంతా ఫోన్ చేసి నేను నిద్రపోయినా నాకు తెలియదు. పొద్దున్న మార్నింగ్ ఫోన్ చేసే వరకు ఫోన్ అయినది ఆన్ ఉండే కానీ లిఫ్ట్ చేయలేదు. వాడు కూడా వండుకున్నాడేమో. వాడి ఫోన్ చేసి చెప్పిండు నాకు, ఇట్లా మీ అమ్మాయి లేదు. సడన్గా లేదని ఎట్లా అంటున్నావు? పెళ్ళైంది అప్పుడే నువ్వే అన్నావు, మరి లేదని నువ్వే అంటున్నావు. మా అమ్మాయి నాకు తెచ్చి, నాకు దొరికినప్పుడల్లా తెచ్చిస్తానని చెప్పిండు. దొరికిన కానీ వస్తున్నా తెచ్చిస్తానికి నాకు అనుమానం వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్ అప్పుడు శనివారం 9వ తారీఖు పోయినా రాత్రి 9. అప్పటి నుంచి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎన్నిసార్లు వెళ్ళారు మీరు స్టేషన్కి? ఎన్నిసార్లు వెళ్ళినంటే శనివారం వెళ్ళిన. సార్ చెప్పిండ్రు వాళ్ళతోని నేను మాట్లాడుకుంటాం వానికి తెలియదు, పోలీస్ స్టేషన్ కనుక తెలియకుండా పోయినా. నేను తెలిసినాక వానికి మాట్లాడుకుంటానే ఎస్ఐకి ఇచ్చిన. నేను ఎస్ఐ అంటే వాళ్ళ కానిస్టేబుల్ రాసుకున్నారు అనమాట. రాసుకున్నాక వాళ్ళు ఫోన్లో మాట్లాడిండు, బాబు ఇట్లా నువ్వు ఇట్లా అయింది అంట కదా, ఇట్లా నువ్వు రా 10:30కు రా అంటే, సరే సార్ నేను ఏమి చల్లను, నాకు ఏం భయం ఉంది, నేను వస్తా అని. పొద్దంతా మేము ఆడనే కూర్చున్నాము. వాడు రాలేడు, పొద్దంతా శనివారం రోజు రాలేడు. ఇంకా రాలేడు కదా అమ్మ వాళ్ళు, మీరు మరి రేపు రండి వాడు వస్తాడేమో. ఫోన్ స్విచ్ ఆఫ్ మోంది. వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఇంకా ఎట్లా దొరకాలి, వాళ్ళు దొరకలేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టారు. మరి ఇప్పుడు ఇలా మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు ఫోన్ చేసి చెప్పారమ్మా? పోలీసు వాళ్ళే తిరిగిండ్రు, పోలీసు వాళ్ళే చెప్పిండ్రు, పోలీసు వాళ్ళే నయం చేసిండ్రు, పోలీసు వాళ్ళే తీసుకువచ్చిండ్రు. సో ఈ ఒక్కసారి వాళ్ళ అక్క ఉంది, మాట్లాడదాము. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి ఐశ్వర్య మైనర్ 17 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, ఒకసారి వాళ్ళ అక్కతో మాట్లాడదాం. అసలు అక్కకి మీ చెల్లికి ఏం జరిగింది, ఏం న్యాయం కావాలంటారు? మాకు జస్టిస్ కావాలండి. అట్లా ఎవరికైనా చేయడం తప్పు కదా, ఇప్పుడు మాకు అయింది, నెక్స్ట్ వేరే వాళ్ళకి అవుతుంది కదా. వెళ్ళింది ఆమె కరెక్టే, మేము వెళ్ళింది, మాట్లాడింది అంతా. 8th రోజు మార్నింగ్ మాట్లాడింది మాతోటి, ఈవినింగ్ వస్తానన్నది. మళ్ళీ తర్వాత నైట్ ఏమో వాడు ఫోన్ చేసిండు, పండుకుంది మా మమ్మీ. మార్నింగ్ కాల్ చేస్తే ఆన్సర్ చేయలే, మళ్ళీ వాడే కాల్ బ్యాక్ చేసి మీ కూతురు లేదు అని అంటున్నాడు. ఆ రోజు మొత్తం మేము ఇప్పుడు ఈ అబ్బాయి గురించి అమ్మ నాన్నకి చెప్పలేదు, కానీ నీకు ఎప్పుడైనా చెప్పిందా అబ్బాయి ఎవరు ఏంటి ఎలా పరిచయం అయ్యాడు? లేదు, నాకేం చెప్పలేదు. మా మమ్మీతోటే షేర్ చేసుకుంది, నాతో ఏం చెప్పదు. మాట్లాడేది ఆ రోజు 8th రోజు మొత్తం నేను వెతుకుతున్నా. మేము కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేసిండు, అన్నీ చెప్పిండు. మేము ఇంకా ఆమె మాకు ఫోన్ చేస్తుందేమో అని వెయిట్ చేసుకుంటూ ఉన్నాం. నైట్ ఇంకా చూసి మేము నైట్ 9:30కి పిఎస్కి వెళ్ళినాం. సో చివరిగా అసలు మీ చెల్లికి ఇలా జరగడానికి కారణం ఏంటి, ఏం కావాలి మీకు, ఏమి డిమాండ్ ఏంటి? మా చెల్లికి ఎట్లయితే జరిగిందో వాడికి కూడా అట్లనే జరగాలి. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి అట్లనే కావాలి. నా అబ్బాయి పేరు ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? చింటూ.
అంటే ఎలా పరిచయం వీళ్ళిద్దరికి? ఇట్లానే ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ దాంట్లో నుంచే పరిచయం. మాకు కూడా అసలు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఏమైనా ఐడియా ఉందా? ఇయర్స్ ఏం కాలే, జస్ట్ నాకు ఐడియా ఉన్నంత వరకు 6-7 months అంతే, ఏం లేదు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిసే చేశారు ఇదంతా. వాళ్ళ ఇంట్లోనే ఉండే సేఫ్టీగా ఉన్నా నేనని చెప్పింది నాకు. వాడు ఉన్న వరకు నాకు ఏమీ కాదని చెప్పింది నాకు. వాడే చేసిందంతా. ఇప్పుడు నాకు నేమ్ కాదు, పోలీసు వాళ్ళే నాకు హెల్ప్ చేసిండ్రు, ఎవరు హెల్ప్ చేయలేదు. పోలీసు వాళ్ళే. ఇప్పుడు బాడీ ఇక్కడికి వస్తుందా? వస్తుందంట, కొంచెంసేపు వస్తుంది, తీసుకుపోతారు. బాడీకి ఏం చేయాలమ్మా? బాడీలో ఏమీ లేదు అక్కడ, ఏమి ఉన్నాయి, ఉట్టిగా బొక్కలు ఉన్నాయంట. ఏమేం చేసిండ్రు నాకు తెలియదు. నేను ఇక్కడ, వాళ్ళేమో అక్కడ, అంత దూరం. నేను నా కొడుకు పోయినని దాంట్లోనే ఉన్నా. నాకు ఫిట్స్ వస్తుంది. నేను ఇంట్లో ఎట్లా ఉండాలని 2 పిల్లల్ని పట్టుకొని నేను ఉన్నా. నేను ఊరికి ఇంట్లో ఉంటే మైండ్ ఖరాబ్ అయిపోతుంది అనేసి నేను కూలి పనికి పోతే నేను పోయినా ఇట్లానే. ఎప్పుడు వచ్చి తీసుకుపోయింది అది కూడా నాకు తెలియదు. గత కొద్ది రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో వేరే అబ్బాయితో ఐశ్వర్య అనే అమ్మాయి చాట్ చేస్తుంది, అందుకు నేను తనతో గొడవ పడ్డాను, తను సూసైడ్ చేసుకుంది. సో సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని మేము ఏం చేయాలో మాకు తెలియక అక్కడ తీసుకొని వెళ్ళి పడేసామని అయితే అబ్బాయి చెప్తున్నటువంటి వర్షన్. మొత్తానికైతే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఒక పరిచయమైనటువంటి వ్యక్తిని నమ్మి వెళ్ళినటువంటి ఐశ్వర్య అనే 17 సంవత్సరాలు మైనర్ బాలిక ప్రస్తుతం మృత్యువాత పట్టింది. ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరు ఒక్కసారిగా కన్నీరు తెప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవ్వడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, వెంటనే చనిపోవడం ఏంటి అనే అయితే ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు అమ్మాయి ఇష్యూలో ఏం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు తేల్చాల్సినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో